పార్టీలో తాను కూడా ఆటుపోట్లకు గురయ్యానని, అవమానాలకు భరించానని జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన ప్రజాహిత యాత్రలో ఆయన పాల్గొన్నారు. నిత్యం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు టికెట్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడైనా కార్యకర్తలకు అన్యాయం జరిగితే తాను ముందుండి వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పార్టీలోనే ఉంటూ పార్టీ కోసం పనిచేయకపోతే తల్లికి ద్రోహం చేసినట్లేనని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పార్టీలో తనకు ఎవరితోనూ భేదాభిప్రాయాలు లేవని, తన వల్లే పార్టీ ఉందని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. గతంలో బీజేపీలో తాను కూడా ఎన్నో అవమానాలు గురయ్యానని ఎమోషనల్ అయ్యారు. పార్టీ నుంచి పోటీ చేసిన చాలా మంది ఇప్పటికే పార్టీని విడిచి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తే మోరీలో వేసినట్లే అన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేసి తమకు కేంద్రంలో మరింత బలమివ్వాలని కోరారు. అభివృద్ధి ఏం చేసిండు బండి సంజయ్ అట, ఏం చేసావో ఫస్ట్ నీ మేధావి రమ్మని చెప్పు. కమాన్ చౌరస్తాకు నీ అయ్యని రమ్మని చెప్పు. మీ అయ్యని రమ్మని చెప్పు. డేటు టైం ఫిక్స్ చేయి. మీ అయ్య దగ్గర నేనొచ్చి మాట్లాడతా. దళిత బంధు ఎంతమందికి ఇచ్చిండు, దళితులకు 3 ఎకరాలు ఎంతమందికి ఇచ్చిండు, బీసీలను ఎందుకు పొట్టగొట్టుకున్నాడు, అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ అమలు చేయడంలో ఎందుకు తాచారం చేసిండు, దళితును ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేయలే, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు ఎందుకు చేసిండు, ఈ చొప్పదండిలో ఒక్కొక్కరి పేరు మీద 1,50,000 అప్పు చేసినటువంటి బిచ్చపతి చేసినటువంటి మూర్ఖుడు నీ అయ్యా, నువ్వు నీ కుటుంబం అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. బిడ్డ నోరు జాగ్రత్త పెట్టుకో. నే నోరు ఉంది కాదని చెప్పి ఇంకా అహంకారంతో నీ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటున్నావు. కండ కావురం తల్లికాకెక్కి ఏది వరద అది మాట్లాడితే కరీంనగర్ లో అడుగు పెట్టనీయమన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. ఇలా అభివృద్ధి చేశాక నేను చేసిన అభివృద్ధి అక్క కరీంనగర్ నుంచి వరంగల్ రోడ్డుకు ఇలా నేను 2,100 కోట్లు పట్టుకొచ్చిన. మీరు టికెట్ ఇచ్చిన మేధావి రోజు వరంగల్ పోతారు కదా, ఆ పైసలు ఎవరు తెచ్చిండో ఆ మేధావిని అడుగుంటే కూడా నీ అయ్యనని చెప్పు. కరీంనగర్ జగిత్యాలోడు నీ చెల్లెస్తుంది, నువ్వు ఊకేస్తావు, నీ చుట్టపొల కోసం వస్తావు కదా. కరీంనగర్ వరంగల్ రోడ్డుకు 2,100 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. నీ అయ్య పట్టుకొచ్చిందా, నీ తాత పట్టుకొచ్చిందా చెప్పు. ఎలుకతుర్తి సిద్దిపేట రోడ్డు మీ బావ ఊకే పోతాడు. ఇలా 500 కోట్లు నేను పట్టుకొచ్చి రోడ్ వేస్తున్నా. నీ అయ్య పట్టుకొచ్చిందా, నీ తాత పట్టుకొచ్చిందా చెప్పు. కరీంనగర్ తీగొట్టుపల్లికి 154 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఇలా పోయి అక్కడ ప్రాంత ప్రజలు అడుగు, నీవు ఇచ్చినవా ఎవరిచ్చినో ఒకసారి చెప్తారు. రైల్వే స్టేషన్ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఇవాళ 12B స్టేటస్ శాతం అనేసరికి నేను పట్టుకొచ్చిన. SRR కళాశాలకు అటానమస్ హోదా నేను పట్టుకొచ్చిన. గ్రామీణ సడక్ యోజన పైసలు నేను పట్టుకొచ్చిన. CRF పైసలు 219 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఇలా ఎవరు పట్టుకొచ్చిరో ఒక్కసారి కేసీఆర్ కొడుకు చెప్పాలి. కేసీఆర్ కొడుకు